జర్మన్ లాంగ్వేజ్ ఇంపార్టెంటా? కోర్స్ టైప్ బట్టి డిపెండ్ అవుతుంది. చాలా జర్మన్ యూనివర్సిటీస్ లో మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఐటీ, ఇంజనీరింగ్, డేటా సైన్స్, మేనేజ్మెంట్ ఫీల్డ్స్ లో ఈ కోర్సెస్ కి జర్మన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ కాదు. యూజువల్లీ ఐఎల్స్ సరిపోతుంది. సో ఇంగ్లీష్ స్లాట్ కోర్స్ చూస్ చేసుకుంటే జర్మన్ రాకపోయినా జర్మనీలో స్టడీ చేయొచ్చు. కొన్ని బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ అండ్ పబ్లిక్ యూనివర్సిటీ కోర్సెస్ జర్మన్ లో ఉంటాయి. అలాంటి కోర్సెస్ కి జర్మన్ లాంగ్వేజ్ కంపల్సరీ. యూజువల్లీ A2, B1, B2 లెవెల్స్ కోర్స్ సర్టిఫికేట్స్ అడుగుతాయి. ఈ కేసెస్ లో జర్మన్ నేర్చుకోవడం మస్ట్. జర్మన్ స్టూడెంట్ వీసా కోసం ఇంగ్లీష్ స్లాట్ కోర్స్ కి జర్మన్ మ్యాండేటరీ కాదు. కానీ బేసిక్ జర్మన్ నాలెడ్జ్ ఉంటే పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ లివింగ్ అండ్ పార్ట్ టైం జాబ్స్ కోసం హెల్ప్ఫుల్. జర్మనీలో డైలీ లైఫ్ లో షాపింగ్, అకామిడేషన్, పార్ట్ టైం జాబ్స్, బేసిక్ జర్మన్ A1, A2 చాలా యూస్ఫుల్. లాంగ్వేజ్ రాకపోతే ఇనిషియల్ డేస్ లో అడ్జస్ట్మెంట్ కష్టం అవుతుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఫుల్ టైం జాబ్ కోసం చాలా కంపెనీస్ జర్మన్ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తాయి. మినిమం B1, B2 లెవెల్ ఉంటే జాబ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. మాస్టర్స్ వీసా స్టూడెంట్స్ కి కోర్స్ సెలెక్షన్, జర్మనీ అడ్మిషన్స్, APS, బ్లాక్డ్ అకౌంట్ అండ్ వీసా ప్రాసెస్ లో కంప్లీట్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో జర్మనీ ప్లాన్ చేస్తున్న స్టూడెంట్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.